తాగలేదు కష్టం ఇవాళ పనికి వస్తేనే కడుపు నిండుతుంది లేకపోతే ఉపాసమే మాకు ఆస్తి లేదు అత్తగారిది లేదు తల్లిగారిది లేదు ఏం చేయ 2500 వేస్తా అన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి 2500 లేదు మాకు సన్న బియ్యం ఇస్తాడు సన్న బియ్యం లేదు మా మొగడు మా భర్త మొత్తంలో పడి ఉన్నాడు కాళ్ళు ఎవరిని ఇస్తలేదు 4000 ఇస్తా అన్నాడు ఆ 4000 కూడా లేదు బస్సు పెట్టిండు ఆ బస్సు మేము ఎప్పటికి పోతామా ఒక్కసారే ఎక్కిన రాజన్న కాడ పోయినా ఏంది ఒక సీట్ లేదు ఏం లేదు అక్కడ కొట్టుకుంటారు ఆడోళ్ళే కొట్టుకుంటారు ఆ మొగోళ్ళకు కూడా సీట్ ఇస్తలేరు ఇక్కడ నుంచి ఆ ఏడోళ్ళ కాడ నిలబడి పోయిండు నా భర్త మరి ఎందుకు వేసిండు ఆ బస్సు తీసేసి గట్లా ఇప్పుడు కూలి చేసుకొని బతకటోళ్లకు సన్న బియ్యమో 2500 చేయాలి ఇప్పుడు మాకేమొస్తుంది బస్సుకు మీరు రేవంత్ రెడ్డి మాటలు విని ఎగిరెగిరి మీరు అతను మాట్లాడుతుంటే ఎగిరిలు పోయి గుద్దినామయ్యా చేస్తాడేమో అని గుద్దిలు ఎట్లా ఉన్నది మిమ్మల్ని గుద్దుతాండ ఇప్పుడు మాకు గుద్దుతాండు మాకేం ఆశ ఉన్నది ఏం లేదా మరి బీదలకు ఆ సాయం చేస్తా అయ్యో మాకు చేసిండని మాకు అనిపిస్తది గాని మాకేం సాయం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేయలేదా ఎన్ని ఎకరాలు ఉంది పొలం మాకు భూమిలో జాగలేదు ఏం లేదు సరే ఇప్పుడు లేకున్నా కానీ పెన్షన్ వస్తాం ఆధారతోటి మీరు బతుకుతున్నారు అదే లేదు కదా అది కూడా 2000 ఇచ్చిండు ఆ 2000కి ఏం తిని బతుకుతాం ఇగో ఇవాడికి 10 రోజులు ఇవాళ వచ్చినాం మేము పనికి 10 రోజులు ఇవాళ కూలికి వచ్చిన నా భర్త మంచంలో బడి ఉన్నాడు నేను చేస్తేనే కడుపు నిండుతుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చేసుకొచ్చిండు కేసీఆర్ మంచిగా చేసిండు మాకు కేసీఆర్ సన్న బియ్యం ఇచ్చిండు మోహులి ఆ కరోనా అప్పుడు కేసీఆర్ పైసలు కూడా వేసిండు బ్యాంకులలో 1500 2000 అట్లా వేసిండు కేసీఆర్ కూడా మంచిగా చేసిండు మాకు ఇగో రేవంత్ రెడ్డి గిట్లా చేసిండు మాకు బస్ ఎందుకు పెట్టాలి మేము ఎప్పటికి ఎక్కిపోతాను ఆ బస్సు మీ గురించి ఎప్పటికి పోతానా అయ్యా మహిళల్లో పెడితే మనం ఎప్పటికి పోతానమా జాబ్ చేసేటోళ్ళకు ఆ కాలేజ్ చేసేటోళ్ళకు ఆ సబ్లెట్ ఉన్నది మాకైతే ఏం సబ్లెట్ లేదు ఎప్పుడో ఏడాదికి ఒక్కసారి ఎక్కడైనా పోతే పోతాం లేకపోతే లేదు ఈ బతుకు మాది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రాక ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూసినావు కదా అప్పుడు 9 రకాల పప్పు ఉప్పు అనుకుంటా చింతపండు అవన్నీ ఇచ్చిండు కదా ఇచ్చిండు వీళ్ళు ఇస్తామని చెప్పి ఇస్తున్నారా ఎక్కడ చింతపండు లేదు ఉప్పు లేదు పప్పు లేదు ఏం లేదు కంట్రోల్ బియ్యం ఈ నెలలో వచ్చినాయి దుబ్బ కొట్లాడుతాయి కంట్రోల్ బియ్యం సన్నగా లేదు సరే దొడ్డుగున్నాయి పప్పు లేదు ఉప్పు లేదు ఏం లేదు ఇదే సన్న బియ్యం దొడ్డు బియ్యమే వస్తుంది ఆ దొడ్డు బియ్యం ఉడకబెట్టుకొని తింటాను ఇప్పుడు కింట బియ్యం కొనాలంటే 6000 అవుతున్నాయి మాకు ఇచ్చేదే 250 కూలు 10 గంటలకు రావాలి 5 గంటల దాకా చేస్తేనే 250 ఇస్తారు మాకు కరెంట్ ఎట్లా రోజు ఉంటుందా కరెంట్ కరెంట్ ఉంటుంది వాన కొట్టినప్పుడు పోతాంది 2 సార్లు 3 సార్లు పోతాంది వస్తాంది ఆ కరెంట్ కూడా ఏం చేసిండు బిల్లు 1 నెల తొక్క వస్తుంది 1 నెలలో ఎక్కువ వస్తుంది అప్పుడు మంచిగానే వచ్చింది మాకు బిల్లు గట్ల అవుతుంది మేము ఫ్రిడ్జి ఉన్నా మేము ఏం సరిగా కూడా మేము వాడుకుంటలేము ఇంట్లో సరిగా ఇంట్లో మేము ఇప్పుడు పొద్దున్న దాకా పని వస్తే మా ముసలోడు ఇంట్లో పంటాడు ఆయన ఏం పెట్టుకుంటాడు ఫ్రిడ్జ్ 1 నెలలో ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్లు 1 నెలలో తక్కువ వస్తుంది అప్పుడు ఎంత ఎండాకాలంలో ఎంత కాలినా 300 కన్నా ఎక్కువ కాలేదు మాకు ఇప్పుడు ఎక్కువ వస్తుంది అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి అంతకు మించి వస్తుందా ఒక్కొక్క నెల వస్తుంది అతులం బంగారం లేదు 1,00,000 రూపాయలు లేదు పెళ్లి చేయించినావు పెళ్లి అయింది పెట్టినాము సర్టిఫికెట్ అవి అన్ని ఇవ్వాలంటే ఇచ్చినాము ఇంతవరకు అసలు రాలేదు ఎవరికి కేసీఆర్ ఉంటే వచ్చేదా కేసీఆర్ ఉంటే ఎప్పుడో వచ్చేది అందరూ ఉరికిరికి పథకాలను చూసి ఆశపడి అందరూ ఓట్లేసిండ్రు రేవంత్ రెడ్డికి అయినా ఇప్పుడు ఏర్పడుతుంది జనాలకు ఒక తిరుగుబాటు అనేది వచ్చింది తొందరగానే వచ్చింది చాలా టైం పడుతుంది జనాలకు అర్థం చేసుకోవడానికి అనుకున్నాం గానీ అతి తొందరలోనే కొంచెం అర్థం అవుతుంది జనాలకు 6 పథకాలు అంటే కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తాడేమో అని జనాలు అనుకున్నారు గానీ అట్లా ఓట్లు వేసేటప్పుడు మాత్రం జాబులు ఇస్తా అది ఇది అని అన్ని చెప్పిండ్రు కానీ ఒక జాబ్ లేదు ఏది లేదు అసలు ఏ పథకాలు అమలు చేసినట్టు అసలు ఈ బస్సు ఫ్రీ అంటే అసలు ఏం నచ్చలేదు నాకైతే ఒకటేసారి ఎక్కిన నేను బస్సు మొన్న యాదగిరి అటు పోదామంటే అసలు ఒక సీటు దొరకలేదు దాంట్లో కండక్టర్లు తిడుతూనే ఉన్నారు
బస్సులు ఎక్కితే ఏందమ్మా మీరు ఇట్లా ఆడోళ్ళు ఎగబడి టూర్లకు అటు ఇటు వెళ్తున్నారని వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళు తిడుతుంటే బాధ అనిపిస్తుంది మాకు. ఎందుకు మనం డబ్బులు పెట్టి పోయినాం కదా అప్పుడు, ఇప్పుడు ఫ్రీగా పోయి వీళ్ళతో మాటలు పడడం ఎందుకని కండక్టర్ వాళ్ళు అంటున్నారు, తిడుతున్నారు. ఈ ఆడవాళ్ళు బాగా ఎగబడ్డారు, ఇట్లా బస్సులు ఎక్కుతున్నారు అన్నారు. అంటే అసలు అప్పుడు ఇక ఆయనతో మనం ఇదివరకు పోలేదా, ఇప్పుడే పోతున్నామా అని నేను అనుకున్నా గానీ ఇక మనం అనలేం కదా వాళ్ళకి. ఈ బస్సు ఫ్రీ ఏం నచ్చడం లేదు. రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ ఏం బాగా అనిపిస్తలేదు నాకైతే. ఎందుకు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగా అనిపించేది. రైతు బంధు టైం కేసిండు కదా కేసీఆర్, చాలా పనులు చేసిండు, చెప్పుకోలేము అవి. ఆయన బాగానే చేసిండు కానీ రైతులకు అయితే ఇబ్బంది పెట్టకుండా చేసిండు. టైంకి రైతు బంధు చేసుడు, 6 నెలలకు ఒకసారి కరెక్ట్ టైం కేసేది. రైతులకు అదే కావాలి కదా కాదా, పెట్టుబడి సీజన్ లో వేసేది. మంచిగా 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు, అందరికి అయింది అమ్మ ఊర్లో? కాలేదు, రుణమాఫీ కాలేదు. ఎక్కడే చేసినామని చెప్తా ఉన్నారు కదా. కాలేదు, కాకముందే అట్లా చెప్తాళ్ళు, అట్లా నమ్మే జనాలు ఓట్లు వేసిళ్ళు అన్నమాట. కానీ ఏం బాగా అనిపిస్తలేదు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం. అది జనాలకు తర్వాత అర్థమైద్దని నేను అనుకున్నాలే, కానీ ఇప్పుడు అర్థమైతుంది కొంచెం కొంచెం. అంటే అతని మాటలు గానీ తీరు చూసి అర్థమైతుంది.